వెల్కమ్ టు మీ కరెంట్ టీవీ. అదొక దట్టమైన భద్రతా వలయం. చుట్టూ వేలాది మంది సైనికులు, ఎవరూ ఊహించని అత్యున్నత హోదా. అలాంటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా గుట్టు చప్పుడు కాకుండా మట్టుబెట్టాయి. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఖమేనీని ఎలా చంపేశారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు, పక్కా ప్లాన్తో వేసిన భారీ స్కెచ్. ఈ మర్డర్ మిస్టరీ వెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. స్వయంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఒక ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ అసలు లక్ష్యం ఏంటో బయటపెట్టారు. నిజానికి నవంబర్లోనే ఈ ఆపరేషన్ జరగాల్సింది, కానీ వాయిదా పడింది. దీంతో అసలు నవంబర్లో ఈ మిషన్ ఎందుకు వాయిదా పడింది? మధ్యలో జనవరిలో వచ్చిన అడ్డంకి ఏంటి? అంతా ఆగిపోయింది అనుకున్న టైంలో ఫిబ్రవరి 28న అత్యవసరంగా ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఖమేనీ హత్య వెనుక ఇజ్రాయెల్ అసలు టార్గెట్ ఏంటి? ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న ఒక దేశానికి సుప్రీం లీడర్ను టార్గెట్ చేసి చంపటం అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఖచ్చితమైన ఇంటెలిజెన్స్, గ్రౌండ్ వర్క్, పర్ఫెక్ట్ టైమింగ్ కావాలి. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇజ్రాయెల్ అంతమొదించినప్పుడు ఇది ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన దాడులకు సడన్ రివెంజ్ అని అంతా అనుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మిస్టరీని తాజాగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ కు ఏకంగా 90 రోజుల క్రితమే బ్లూ ప్రింట్ గీత గీశారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం నవంబర్లోనే ఖమేనీ ప్రాణాలు గాల్లో కలవాలి. కానీ కొన్ని అంతర్గత పరిణామాల వల్ల అది లేట్ అవుతూ వచ్చింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్చ్ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం ఖమేనీని అంతమొదించడానికి 2025 నవంబర్ నెలలోనే పక్కా ప్రణాళిక రచించారు. అయితే నవంబర్లో వాళ్ళు అనుకున్న ఖచ్చితమైన సమయం కుదరలేదు. సరే పోనీ జనవరిలోనైనా అమలు చేద్దామని ఇజ్రాయెల్ ఆర్మీ భావించింది. కరెక్ట్గా అదే సమయంలో ఇరాన్ దేశవ్యాప్తంగా అంతర్గత అల్లర్లు మొదలయ్యాయి. ఆ గందరగోళ పరిస్థితుల మధ్య భద్రత కట్టుదిట్టం కావడంతో ఇజ్రాయెల్ తన ప్లాన్ను సైలెంట్గా వాయిదా వేసుకుంది. ఈ ఏడాది మధ్యలో ప్లాన్ అమలు చేయాలని ఆలోచిస్తుండగా ఇరాన్ నుంచి ముప్పు పెరుగుతూ ఉండటంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదని ఇజ్రాయెల్, అమెరికా డిసైడ్ అయ్యాయి. అలా ఫిబ్రవరి 28న అత్యవసరంగా ప్లాన్ అమలు చేసి ఖమేనీని గుట్టు చప్పుడు కాకుండా లేపేశారు. ఒక వ్యక్తిని చంపితే ఇరాన్ ఆగిపోతుందా? ఖచ్చితంగా ఆగదు. ఈ విషయం ఇజ్రాయెల్కు కూడా తెలుసు. రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేసిన మరో సంచలన విషయం ఏంటంటే వారి అసలు లక్ష్యం ఖమేనీ మాత్రమే కాదు, ఇరాన్లో పూర్తిగా పాలన మార్పు జరగాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఖమేనీ లేకపోతే ఇరాన్ మిలిటరీలో, రాజకీయాల్లో ఒక అతిపెద్ద శూన్యం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని వాడుకుని ఇరాన్ ప్రజలే ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, తద్వారా ఆ ఉగ్రవాద ప్రభుత్వ వ్యవస్థ మొత్తం కూలిపోవాలన్నదే నెతన్యాహు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకే మూలాలను నాశనం చేసే ఆపరేషన్ చేపట్టారు. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలోనే ఎదురుదాడికి దిగుతోంది. ఈ యుద్ధం ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాల మధ్య లేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడుల వల్ల మిడిల్ ఈస్ట్ లో, ముఖ్యంగా హర్ముజ్ వద్ద చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇది గ్లోబల్ మార్కెట్ పై విపరీతమైన ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం తీవ్రత చూసి చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. తమ దేశాల మీద కూడా ఎక్కడ మిసైల్స్ పడతాయోనని ఆందోళన చెందుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం తగ్గేదిలే అంటోంది. ఇరాన్ ముప్పు శాశ్వతంగా తొలగిపోయే వరకు తమ దాడులు ఏమాత్రం ఆగవని రక్షణ మంత్రి ప్రపంచానికి తేల్చి చెప్పేశారు. మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్ ఒక చెస్ గేమ్ లాంటివి. ఈ రోజు ఎవరిని ఊరికే చంపేయరు. దాని వెనుక నెలల తరబడి వేసిన మాస్టర్ ప్లాన్స్, ఇంటెలిజెన్స్ వైఫల్యాలు ఎన్నో ఉంటాయి. ఇరాన్లో అల్లర్లు జరగకపోయి ఉంటే బహుశా ఈ దాడి నవంబర్లోనే జరిగి ఉండేదని ఇజ్రాయెల్ ఓపెన్ గా ఒప్పుకోవటం ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థకే ఒక అతిపెద్ద అవమానం. ఇరాన్ ప్రభుత్వం కూలిపోయేదాకా ఈ యుద్ధం ఆగదని ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ తో ఇక మిడిల్ ఈస్ట్ లో రక్తపాతం కంటిన్యూ అవటం ఖాయంగా కనిపిస్తోంది.